ఒకప్పుడు పల్లెల్లో గాని, పట్టణాల్లో గాని మట్టితో ఆడేవారు పిల్లలు. అలాగే వర్షం వచ్చినప్పుడు పేపర్ బోట్స్ తయారు చేసి దాంట్లో వదిలేవాళ్ళు. అలాగే ఎవరింటి ముందు ఇసుక కుప్పున్నా ఇసుకతో బొమ్మలీలు కట్టి చక్కగా ఆనందపడేవాళ్ళు. కానీ ఈరోజు మట్టిలో ఆడుతున్నారా? ఇంట్లోకెళ్ళి చేతులు కడుక్కుని ఇంట్లో కూర్చొని ఆడుకోండి అన్న మాట సర్వసాధారణంగా వినపడుతుంది. మరి మట్టితో ఆడటం వల్ల ఉపయోగాలేంటి? చిన్నప్పుడే పిల్లలు మట్టికి ఎక్స్‌పోజ్ అయితే మట్టిలో చాలా మైక్రోబ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల పిల్లలకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మట్టిలో ఆడే పిల్లల్లో అలర్జీ, ఆస్తమా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా తక్కువ. ఇదొక్కటే కాదు, అందరూ కలిసి బయట ఆడటం వల్ల సోషల్ ఇంటరాక్షన్ పెరగటము, డిప్రెషను, యాంగ్జైటీ లాంటివి తగ్గటము, ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ కూడా బెటర్‌గా ఉండటాన్ని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. మట్టిలో మైకోబాక్టీరియం వాక్యే అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ పెరిగి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరగటము, యాంగ్జైటీ తగ్గటాన్ని కూడా పిల్లల్లో గమనించారు. మరి ఇన్ని మంచి గుణాలున్న మట్టి మనందరికీ మిత్రువు అవ్వాలి గాని శత్రువు కాదు. తిరిగి మన పిల్లల్ని మట్టితో ఆడుకోనిద్దాం. థాంక్ యూ.